మెయిన్ ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చేటప్పుడు 70 కిలోమీటర్స్, దూరం నుంచి వచ్చేటప్పుడు 50 కిలోమీటర్స్లో ఏదైనా ట్రాఫిక్ జామ్ అయ్యి యాక్సిడెంట్ అయితే దాన్ని క్లియర్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. ఇక్కడ ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసుకుంటే మనకు జంగిల్ క్లియరెన్స్ కాకుండా మామూలుగా వచ్చే ట్రాఫిక్ జామ్స్ కానీ వాటిని కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది సార్. అలాగే వైద్య సదుపాయం సార్, శ్రీశైలం 60,000, గ్రౌండ్ లెవెలింగ్ ఎట్ గవర్నమెంట్ ఎస్టీ 3 లక్షలు, clearing of jungle at School of Excellence Boys, 2 toilets at School of Excellence Boys Sindipenta, 4 members 20 lakhs. అలాగే ఇంకా సిండిపెంటలో కన్స్ట్రక్షన్ ఆఫ్ సైడ్ డ్రైన్స్ ఎట్ మేకలబంద చెంచు కాలనీ ఆఫ్ శ్రీశైలం 19 లక్షలు, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్ ఎట్ బంజారా. ఈ డబ్బునే ఉపాధి హామీ కింద మనిషి ఎందుకు చేయకూడదు సార్, అది మా రిక్వెస్ట్. దాదాపుగా 50 ఇస్తాము. ఇప్పుడు మటుకు ఈ సభ పెట్టిన ఉద్దేశం ప్రకారం ఈ పనులకు మీరు ఆమోదం ఇస్తే మేము ముందుకు వెళ్తాం. ఇంకొక విషయము, ఒక నిమిషం కలెక్టర్ చెప్తాను, దానికి సొల్యూషన్ చెప్తాను. ఒక నిమిషం పిఓ గారు దయచేసి అందరూ సంయమనం పాటించాలి. ఇది కొట్టుకోవడానికి కాదు, మనకి కాదు. మేము ఐటీడీ అనేది ఇక్కడ ఉన్న ఐటీడీ ప్రత్యేకంగా చెంచు స్పెషల్ ప్రాజెక్ట్, మేము చెంచూస్ కోసమే చేస్తున్నాము. మిగతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి కోసమే ఈ యొక్క గ్రామ సభ పెట్టడం జరిగింది. అది నా మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే పిఓ గారు ఇప్పుడు ఏదైతే వర్క్స్ ఏదైతే చెప్పారో సార్కి కంట్రోల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఎస్టిమేషన్స్ అని సార్ చెప్పారు. నేను 2 రోజుల్లో ఒక పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసి కలెక్టర్ గారి దృష్టి మీద పెడతాను. ఇక్కడ ఈ గ్రామమే కాదు, అన్ని గ్రామాల్లో ఎక్కడైతే మన జిల్లా నంద్యాల జిల్లా వారందరూ కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెడతారు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటి, ఈ గ్రామం ఎవరి పరిధిలో ఉన్నదనేది మెయిన్ సమస్య. పంచాయతీ పరిధిలో ఉందా, ఇరిగేషన్ పరిధిలో, ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారని తెలుసుకోవడం జరిగింది. సో ఎవరి పరిధిలో ఉన్నది ఫస్ట్ నేను కలెక్టర్ గారిని అడిగి అక్కడ సంబంధిత అధికారుల దృష్టిలో తీసుకెళ్ళి తర్వాత ఇంకోటి ఎలక్ట్రిసిటీ మీటర్స్ గురించి ఏపీఎస్పీ ఎక్కడెక్కడ క్లారిటీగా పేపర్లో రాస్తే నేను దాన్ని ఫైల్ రూపంలో కన్వర్ట్ చేసి మేడంకి ఇవ్వడం జరుగుతుంది. పిఓ గారు అందరితో కోఆర్డినేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక 5 minutes మీరు కూర్చొని పెద్దలు నా పేపర్లో రాసేయండి రిటర్న్ గా. ఓకేనా, హౌసింగ్ డిపార్ట్మెంట్ తో కూడా నేను కోఆర్డినేట్ చేసుకుంటాము. ఓకేనా, నేనే మొత్తం అన్ని ఫైల్స్ అన్నింటినీ కలెక్టర్ గారి ద్వారా అన్ని డిపార్ట్మెంట్ పంపిస్తాను. నాది బాధ్యత. సరేనా, ఎంఆర్ఓ గారు ఆ సంబంధిత అధికారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి ఈ యొక్క గ్రామ సభకు వచ్చినటువంటి అందరూ కూడా మీ యొక్క సమస్యలు లేవనెత్తడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి గ్రామ సభ. ఈ గ్రామ సభలో లేవనెత్తేటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము కార్యరూపం దాల్చుటకు గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ నంద్యాల వారి ఆధ్వర్యంలో తగు చర్యలు తీసుకొని మీ ముందు తర్వాత గ్రామ సభ కల్లా మేము రెడీగా ఉంటాం. లాంగ్ తీసుకో, చేయి పైకి ఎత్తు. ఇట్లా మా శ్రీశైలం సమస్యల గురించి సీసీ క్యామ్స్ అవైలబుల్ ఉన్నాయి. సీసీ కెమెరా అవన్నీ మన ఎక్కడైతే గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ వాటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇక్కడ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కూడా సేఫ్టీ కోసం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. రాజుకున్న వచ్చేసి హై స్కూల్